అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా అంటేనే తీవ్ర కరువు పరిస్థితులు. ముఖ్యంగా ఇక్కడ రైతులను ఆదుకోవాలి అంటే కనుక ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితులు అని చెప్పేసి ఇక్కడ ఎప్పటి నుంచో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతాన్ని ఆదుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ రైతు ఆత్మహత్యలు, వలసలు ఆగిపోవాలంటే ముఖ్యంగా రైతులకు నీరు అందించాలని కూడా గతం నుంచి పాలకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కూడా ప్రతిసారి చెప్తున్నటువంటి అంశం. ముఖ్యంగా వారి ఆచరణలో ఎంత మటుకు చిత్తశుద్ధి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాయదుర్గానికి చెందిన రైతు సంరక్షణ సమితి పేరిట ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గౌని ప్రతాప్ రెడ్డి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో, ఎందుకంటే రైతులకు సాగునీరు అందిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రతి అంశాన్ని, ప్రతి సెక్టార్కి కూడా రైతును కాపాడుకుంటే ప్రతి సెక్టార్కి కూడా మనం సపోర్ట్గా నిలవచ్చు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక నిర్ణయం తీసుకుని గ్రామాల్లో కూడా కలియ తిరుగుతూ వారికి అవేర్నెస్ తీసుకొస్తూ సొంతంగా తన సొంత నిధులతో రైతులకు అవేర్నెస్ తీసుకొస్తూ వారికి సాగునీరు అందించే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతులందరూ ఏకమైతే ఏ ప్రభుత్వమైనా కూడా ఖచ్చితంగా ఈ రకంగా ముందుకు రావాలి, వారిని ఆదుకోవాలి అని ఒక నమ్మినటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఎంత మేరకు సక్సెస్ అవుతున్నారు? మనతో ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారో ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ప్రధానంగా మీరు రైతు పరిరక్షణ సమితి పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎందుకు ప్రధాన కారణం ఏంటి? రాయదుర్గం రైతు రక్షణ వేదిక ఫౌండర్ని నేను. మన రాయదుర్గం నియోజకవర్గంలో భైరవాన్తిప్ప ప్రాజెక్ట్ ఉంది. అలాగే రాయదుర్గం నియోజకవర్గానికి తుంగభద్ర డ్యామ్ నుంచి హై లెవెల్ కెనాల్ ద్వారా సాగునీరు అందుతుంది. సో రాయదుర్గం నియోజకవర్గం సుభిక్షంగా ఉంది అని అపోహ. ముఖ్యంగా మీరు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉందో రైతుల కోసం చేస్తున్నటువంటి ఈ సాగునీరు అందిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు, ముఖ్యంగా ఆ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని చెప్పి మీరు నమ్మిన సిద్ధాంతం ఎంత మేరకు ఆచరణయోగ్యంగా ఉంది అసలు? సార్, ఖచ్చితంగా నేను నమ్మిన సిద్ధాంతం ఆచరణ యోగ్యం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా బీటీపీకి నీళ్లు తేవాలన్న ప్రపోజలు 15 సంవత్సరాలుగా ఉంది. కాకపోతే దాన్ని ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో 2019లో ఇక్కడికి వచ్చి 950 కోట్లు విడుదల చేస్తున్నాను బీటీపీ డ్యామ్కి నీళ్లు తేవడానికి, కెనాల్ కోసం అని చెప్పి అనౌన్స్ చేయడము, జీవో కూడా రావడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ నిధులు రాలేదు, రాయదుర్గానికి ఆ నిధులు రాలేదు. ఆ తర్వాత సీఎంగా ముఖ్యమంత్రి గారు అయ్యారు. అప్పుడు కూడా 2022లో కూడా సీఎం గారు ఇక్కడ రైతుల ప్రోగ్రాం కోసమే వచ్చినారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు 2022లో వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు, ఈ కెనాల్కి మనము భూసేకరణ కోసం నేను నిధులు ఇస్తున్నానని ప్రకటించినారు. అది కాకపోతే ఎంత కావాలో అంత ఇవ్వలేదు. కావాల్సిందే 950 కోట్లు అయితే కొంచెమే నిధులు రిలీజ్ చేసినారు. దానివల్ల ఆ పని అయితే ముందుకు సాగలేదు. అలాగే నాకు ఈ విషయం అనుకున్న గుమ్మగట్ట మండలము భైరవాన్తిప్ప ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలంగా ఉంది. కనేకల్ మండలము హెచ్ఎల్సి కెనాల్ వల్ల కనేకల్ మండలము బొమ్మనాల్ మండలం కూడా సస్యశ్యామలంగా ఉంది అని నేను అనుకున్నా. కాకపోతే నా దగ్గరికి న్యాయవాది వృత్తిలో నేను ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చిన చాలామంది రైతులు వాళ్ళు చెప్తా ఉంటే, వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళలో ఏదైనా పొలంలో తగాదాలు వస్తే లేదా ఇంకో రకమైన సివిల్ ఇష్యూస్ వచ్చినప్పుడు లాయర్లకు దగ్గరికి పోతే, కోర్టుకు పోతే లాయర్లకు ఫీజులు కట్టుకోలేము, కోర్టు ఖర్చులు కూడా డబ్బులు లేక అవస్థపడుతున్నారు. మేము ఎప్పుడైతే న్యాయ సలహా ఫ్రీగా ఇస్తామని చెప్పినామో అప్పుడు చాలామంది వచ్చి చెప్పినారు. అప్పుడు నేను అడిగాను, అక్కడ ఎందుకు సస్యశ్యామలం ఉంది కదా, మీకు పంటలు బాగా పండుతాయి కదా అంటే, అప్పుడు చాలామంది రైతులు చెప్పినారు హెచ్ఎల్సి కెనాలు దానివల్ల ఒక 10-12 వేల ఎకరాలకు తప్పితే అంతకు మించి మాకు నీళ్లు రావు అన్నారు. ఈ విషయాన్ని నేను తెలుసుకోవడానికి సాగునీటి పారుదల శాఖకు వెళ్ళి కనుక్కున్నాను. వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా హెచ్ఎల్సి కెనాల్ ద్వారా 12,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతూ ఉంది. మన రాయదుర్గం నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు కలిపితే 2,81,000 ఎకరాల సాగునీరు ఉంది.
2,81,000 సాగునీరు ఉంటే 31,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతూ ఉంది. సాగు భూమి 2,81,000 ఎకరాలు ఉంటే ఓన్లీ 31,000 ఎకరాలకు మాత్రమే ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతూ ఉంది. ఇంకా అంతో ఎంతో స్తోమత ఉండే రైతులు బోరుబావుల ద్వారా దాదాపుగా ఒక 50,000 ఎకరాలకి బోరుబావుల ద్వారా నీళ్ళు తీసుకుంటున్నారు. మిగిలిన 2 లక్షల చిల్లర ఎకరాలకి అసలు సాగునీరే లేదు. ఈ విషయం తెలుసుకున్న తక్షణము నేను ఆశ్చర్యానికి గురయ్యాను, చాలా ఆవేదనకు గురయ్యాను. ఇది దీని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నాకు వచ్చిన ఎందుకు దీనికి కారణం ఎవరు అని ఆలోచిస్తే ఫస్ట్ మనదే తప్పు. నేను కూడా రైతు బిడ్డనే. నేను కూడా ఇప్పుడు మా పొలాలు కూడా పల్లెపల్లిలో ఉన్నాయి. మేము కూడా వ్యవసాయం చేసుకుంటున్నాము. కొన్నిసార్లు మాకు కూడా కూలోళ్ళు దొరక్క, అంటే లైక్ కూలీ పనులు చేసి ఇప్పుడు సొంతంగా చేసే చేతకాక మేము కూడా వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చిన పరిస్థితి. దీనికి కారణం ఏమంటే సాగునీరు కరెక్ట్గా అందితే రైతులు దాంట్లో బంగారు పంట పండించుకొని సమృద్ధిగా వాళ్ళు ఆర్థికంగాను వాళ్ళు బాగా బలంగా ఉంటారు. కాకపోతే ఈ సాగునీరు రాయదుర్గం నియోజకవర్గంలో లేకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే రైతుల్లో ఐకమత్యం లేకపోవడం కానీ, అలాగే ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి లేకపోవడం కానీ, గత ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ. ఒక విషయం చెప్పండి డైరెక్ట్గా, ఇప్పుడున్న పరిస్థితులు ఎక్స్పెషల్లీ ప్రతి ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ఎందుకంటే మనకు రాయదుర్గం అంటే కూడా ఎడారి ప్రాంతం అంటే ఇసుక మేటలు కూడా ఉంటాయి. వాటిని అరికట్టేందుకు మేము పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాం, ఖచ్చితంగా వాటి మీద చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అనేక ప్రభుత్వాలు కూడా చెప్పినటువంటి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది మరి? సార్ గ్రౌండ్ లెవెల్లో అంటే చూడండి, నేను రీసెంట్గా చెప్తాను, పాతవి చెప్తే ఎవరికి పెద్దగా గుర్తుండవు. రీసెంట్గా కాలువ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2014లో ఆయన ప్రభుత్వ చీఫ్ విప్గా కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో, అలాగే మినిస్టర్గా కూడా పనిచేసినారు. సో ఆ టైంలో హరిత విప్లవం అని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. హరిత విప్లవంలో హంగామా ఎక్కువైంది, కానీ హరిత విప్లవం వల్ల చెట్లు ఎక్కువగా నిలబడలేకపోయినాయి, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయినారు. యాక్చువల్గా నీళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్లు రాయదుర్గం ప్రాంతంలో కొంచెం ఎడారి ప్రాంతం కూడా ఉంది. ఎంత ఎడారి ప్రాంతం ఉందంటే ఎక్కడో ఎడారిలో జరిగినట్లు ఏదైనా సీన్ చేయాలంటే రాయదుర్గం ప్రాంతంకి వస్తారు, దర్గా హొన్నూరు దగ్గరికి వస్తారు, సినిమా స్టార్లు అక్కడికి వస్తారు, సినిమా షూటింగ్లకు వస్తారు. ఎడారిలో సీన్ చేయాలంటే అక్కడికి వస్తారు. మన రాయదుర్గం సస్యశ్యామలంగా ఉండాల్సినది ఎడారిగా మారిపోయిందంటే ఇది పాలకుల నిర్లక్ష్యము, అలాగే మన రైతుల్లో దేనికైనా పోరాడాలి అన్న తత్వం లేకపోవడం, ఐకమత్యం లేకపోవడమే. రైతుల్ని అసంఘటిత జనమని అంటారంట, సంఘటితం కారంట. రైతులు ఎందుకు సంఘటితం కారు? సంఘటితం చేయాలి, రైతుల్లో మేల్కొల్పు రావాలి, వాళ్ళల్లో మోటివేషన్ రావాలి, వాళ్ళల్లో ప్రశ్నించే తత్వం రావాలి అన్న ఒక ఉద్దేశంతోనే నేను రాయదుర్గం రైతు రక్షణ వేదికను స్థాపించడం జరిగింది. ఈ రాయదుర్గం రైతు రక్షణ వేదిక ద్వారా నేను ప్రతి పల్లెకి వెళ్తున్నాను. పల్లెల్లో రైతులు చాలా బాగా ఆహ్వానిస్తున్నారు. ఎక్కడ కానీ ప్లాన్డ్గా నేను వస్తున్నాను మీ ఊరికి, మీరు నన్ను రిసీవ్ చేసుకోండి అని నేను ఫోన్లు చేసి చెప్పాలని అవసరం. మీరు రైతుల కోసం పోరాడాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తిగా ఏం చేయగలరు? ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ గౌని ప్రతాప్ రెడ్డి ఎన్నికలు రానున్న రోజుల్లో రాజకీయాల కోసమే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. దీని మీద ఏం చెప్పారు? ఖచ్చితంగా జనాలు అట్లా చర్చించుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే మేము రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీనే. పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారు మా దాయాది. ఆయన ఇక్కడ చాలా సంవత్సరాలు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, అలాగే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన మా అన్నదమ్ములే, మా దాయాది. కాబట్టి మేము పల్లెపల్లి గ్రామం నుంచి వచ్చినాం. కాబట్టి మా ఫాదర్ కూడా వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మా ఫాదర్ కూడా ఆఫీస్ ఇన్ఛార్జ్గా ఉండి జనాలకి ఎంతో సేవ చేసినారు. కాబట్టి ఆటోమేటిక్గా నేను ఏదైనా ఉద్యమం చేస్తానన్నప్పుడు రాజకీయాల కోసమే చేస్తున్నారని మాట రావడం సహజమే. కాకపోతే ఈ రాయదుర్గం రైతు రక్షణ వేదిక పుట్టడానికి మెయిన్ కారణం ఏమంటే, నేను ఇప్పుడు ఏ పార్టీకి పరంగా నేను మాట్లాడట్లే, గత పాలకులందరి నిర్లక్ష్యం అని చెప్తున్నా. ఇంక్లూడింగ్ మా పాటిల్ వేణుగోపాల్ రెడ్డి అన్నగారు కానీ, అలాగే గత పాలకులు మెట్టు గోవింద్ రెడ్డి గారు కానీ,
అలాగే కాపు రామచంద్రారెడ్డి గారు కానీ, అలాగే కాలువ శ్రీనివాసులు గారు కానీ సరైన రీతిలో పోరాటం చేసుంటే, రైతులందరినీ ఐకమత్యంగా ఉంచి వాళ్ళ ద్వారా కూడా ఒక ఇరిగేషన్ మినిస్టర్కో ఒక చీఫ్ మినిస్టర్కో రిప్రజెంటేషన్ చేసి ఉంటే ఖచ్చితంగా రాయదుర్గం ఈ దుస్థితిలో ఉండేది కాదు. ఫైనల్గా చెప్పండి, మీ లక్ష్యం ఏంటి? ఎన్ని రోజులు దీనిపైన పోరాడతారు? ఎందుకంటే దీనికి ఏమన్నా టైం బౌండ్ ఉందా? ఎందుకంటే మీకు నిధులు, దీనికి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే నిధులు చాలా అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో సొంత నిధులతో చేస్తున్నాను అంటున్నారు. ఈ లక్ష్యం ఎన్ని రోజులు కొనసాగిస్తారు? సార్, ఈ లక్ష్యము స్టార్ట్ చేసినప్పుడే నాకు తెలుసు ఇది ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, 5 సంవత్సరాల్లోనో, లేదా ఒక దశాబ్దంలోనో నా కళ నెరవేరుతుంది అని నేను అనుకోవట్లే. ఇది జీవితకాల పోరాటం. ఎందుకంటే గత 75 సంవత్సరాలుగా, స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలుగా జరగనిది ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో, ఒక దశాబ్దంలోనో జరిగిపోతుంది అని అనుకునేంత పిచ్చివాన్ని నేను కాదు. కాకపోతే మన పోరాటం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే కనీసం ప్రతి సంవత్సరానికి ఒక 10,000 ఎకరాలకి నీళ్ళు వచ్చేటట్లు సాగునీటి ప్రాజెక్టులకి అనౌన్స్మెంట్ వచ్చి నిధులు వచ్చి ఆ నిధుల్ని సద్వినియోగపరిచి జనాలకు తీసుకెళ్తే ప్రతి సంవత్సరానికి ఒక 1000 ఎకరాలు సరిపడా నీరు రానిలేండి. హెచ్ఎల్సి కెనాల్లో ఈసారి ఒక సిగ్గుపడాల్సిన విషయం, ప్రతి ఒక్కరూ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, కర్ణాటక మినిస్టరు లెటర్ రాసినారు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్కి లెటర్ రాశారు. ఏమని? అయ్యా, మీకు తుంగభద్ర డ్యామ్ నుంచి మీకు రావాల్సిన వాటాలో మీరు ఇంత శాతమే వాడుకున్నారు, మిగిలిన వాటాని మీరు వాడుకోలేదు. మీరు దయచేసి మాకు అవకాశం ఇస్తే ఆ నీళ్ళు మేము వాడుకుంటాము అని లెటర్ రాశారు. అంటే ఎవరిది తప్పిది? ప్రతిసారి నేను ఎమ్మెల్యేనే పోయి వాడాలా, లేదా మినిస్టరే పోయి చేయాలా, చీఫ్ మినిస్టర్ పోయి చేయాలని నేను ప్రతిసారి ప్రజాప్రతినిధుల మీద చెప్పదలుచుకోలేదు. అధికారులు కూడా, ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా చాలా నెగ్లెక్ట్గా ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తింది. అంటే మనకి రావాల్సిన వాటానే మనం వాడుకోవట్లేదు. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. మనకి రావాల్సిన వాటానే మనకు రావట్లేదు. ఇక్కడేమో అన్నదాతలకి నీళ్లు లేవు, నీళ్లు లేక నా పంట ఎండిపోయింది అని కంప్లైంట్ చేస్తుంటే, రావాల్సిన నీటి వాటాన్ని కూడా మనం వాడుకోలేని దుస్థితిలో ఉన్నామంటే ఇది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులది, అలాగే ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా ఈ తప్పు ఉంది. వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాయదుర్గానికి మేము పోరాటం చేస్తున్నది, రాయదుర్గం నియోజకవర్గంలో ఏవైతే 2 లక్షల ఎకరాలు ఓన్లీ వర్షాధారం మీద ఆధారపడి ఉన్నాయో ఆ అన్నిటికీ సాగునీరు అందించే దిశగా ప్రతి ప్రజాప్రతినిధి, పాలకులు నడుం కట్టాలి, అధికారులు కూడా నడుం కట్టాలని మీ ఆర్టీవీ ద్వారా నేను ఈ సందేశం ఇస్తున్నాను. ఇది కనుక అయితే నేను కూడా ఒక వలసపోయి బతికి వచ్చిన వాడినే. వలసలు ఆగిపోతాయి, రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయి. సో అలాగే రైతులకి బంగారు పంట పండే అవకాశం కూడా ఉంది నీళ్ళు అందిస్తే. రైతులు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏ సంక్షేమ పథకాల కోసమో, లేదా 5 ఏళ్ళకు ఒకసారి ప్రజాప్రతినిధులు ఇచ్చే డబ్బుల కోసమో రైతులు వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉండదు. ప్రజలు ఎవరు దానికోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. నేనైతే పల్లెకి పోయినప్పుడు ఒక రైతు నాకు చెప్పాడు, 5 ఏళ్ళకు ఒకసారి 500 రూపాయలు ఇచ్చి ఓటేపించుకొని వెళ్ళిపోతారు, ఎన్నెన్నో హామీలు ఇస్తారు, ఏమీ చేయరు. వాళ్ళు కనుక మా ఊర్లో, మా చెరువులో, మా కుంటలో, మా వాగులో 24/7 365 డేస్ ప్రతి నిత్యము నీళ్ళు ఉండేటట్లు చేస్తే ఆ సాగునీరు వాడుకొని, అలాంటే మా బోర్లు రీఛార్జ్ అవుతాయి, ఆ సాగునీరు మేము కరెక్ట్గా వ్యవసాయం చేసుకుంటాము. 5 ఏళ్ళకు ఒకసారి అదే ప్రజాప్రతినిధికి మేమే 500 రూపాయలు ఇచ్చి ఓటేస్తాం. వాళ్ళు మాకు 500 రూపాయలు ఇచ్చి ఓటేయమని అడగాల్సిన అవసరమే లేదు అని ఇంత పచ్చిగా ఒక రైతు చెప్తున్నాడు అంటే మా దుస్థితి అర్థం చేసుకోండి. రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. సాగునీరు లేక, ఒకవేళ రాయదుర్గం ప్రాంతం, అనంతపురం జిల్లా అంటేనే కరువు అని అందరికీ తెలిసిందే. ఒకవేళ 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఒకసారి వర్షం బాగా పండి పంట వచ్చినా, లేదా నీళ్లు బోరుబావుల్లోంచి వచ్చిన నీళ్ళతోనో లేదా సాగునీటి ద్వారా పంట బాగా వచ్చినా గిట్టుబాటు ధర లేక కూడా చాలామంది రైతులు అల్లాడిపోతున్నారు. ఆ సమస్యను కూడా నేను పల్లెల్లోకి పోయినాడు చాలామంది చెప్పినారు, అవును ప్రతాప్ రెడ్డి మీరు చెప్పినట్ల చాలా ఊర్లో నీళ్ళు లేవు. మా ఊరిలో చెరువుల్లో నీళ్ళు ఉన్నాయపా,
మాకు కొంత బోర్లు రీఛార్జ్ అయినాయపా మేము పెట్టుకుంటాం, పంట వస్తుంది, చేతికి వచ్చే టైంకి గిట్టుబాటు ధర దొరకట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడండి అని ప్రజలు కూడా నాకు, రైతులు కూడా నాకు సలహాలు ఇస్తున్నారు. నేను అది పాటిస్తాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం రాయదుర్గం ప్రాంతంలో రైతు రక్షణ సమితి పేరుట పెద్ద ఎత్తున ఏదైతే ఉందో రైతులకు సాగునీరు అందిస్తే ఇంకా అద్భుతాలు సృష్టించే రైతులు అనంతపురం జిల్లాలో ఉన్నారు. ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతంలో, ముఖ్యంగా ఇక్కడ ఎడారి ప్రాంతంగా అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సినిమా వాళ్ళు, పెద్ద వాళ్ళు ఇక్కడ షూటింగ్స్ చేసుకోవడానికి వస్తున్నారు. కానీ ఇక్కడ కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎవరు చిత్తశుద్ధితో గత పాలకులు గతం నుంచి కూడా పెద్ద ఎత్తున దీని మీద ప్రయత్నం చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా దీని మీద ఒక యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా వలసలు కానీ ఆత్మహత్యలు కానీ ఆపాలి, ఈ కరువు సీమ అనే పేరు పోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా చిత్తశుద్ధితో పాలకులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున పనిచేస్తే మాత్రం ఇక్కడ సిరులు పండుతాయని, అందులో ముఖ్యంగా వారు ఏదైతే కుటుంబాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని. ఇంకా మరొక అంశం అయితే మాత్రం ఇక్కడ నీరు ఇస్తే మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చే డబ్బులను కాకుండా మేమే ఎన్నికల సమయంలో రైతులే అభ్యర్థులకి డబ్బులు ఇచ్చే రకంగా మేము ఎదుగుతామని చెప్పేసి రైతులు చెప్తున్నారని చెప్పేసి గౌని ప్రతాప్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, రాయదుర్గం నుంచి అనంతపురం జిల్లా.